హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టెట్ ఎగ్జామ్ ఇంకా ఎక్కువ రోజులు ఏం లేదు. సో ఎల్లుండి నుంచి అంటే 20వ తారీఖు నుంచి మనకు పేపర్ 2 ఎగ్జామ్స్ అనేవి ప్రారంభమవుతున్నాయి. సో మనకు పేపర్ 2లో కానీ పేపర్ 1లో కానీ ఎక్కువ స్కోర్ చేసేది కామన్ సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు. సో తెలుగు లాంగ్వేజ్ అనేది మనకు కామన్గా ఉంటుంది. సో తెలుగులో ఎక్కువ స్కోర్ చేసే విధంగా మనం కంటెంట్ ఒకసారి కవర్ చేద్దాం. సో మనం ఇప్పుడు తెలుగులో నుంచి తీసుకున్న టాపిక్ వచ్చేసి కవులు, కావ్యాలు, రచనలు, ప్రక్రియలు. సో ఈ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి 5 లేదా 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కవుల గురించి. సో ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఇందులో నుంచి 1 లేదా 2 అంతకంటే ఎక్కువ కూడా స్కోర్ అనేది కావచ్చు. అన్ని కాంపిటేటివ్ అంటే పేపర్ 1, పేపర్ 2 కూడా ఉపయోగపడుతుంది. సో చివరి వరకు చూడండి, దాదాపు 80 వరకు బిట్స్ ఉన్నాయి ఇందులో. ఒకసారి కవర్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ బిట్ చూడండి, నన్నయ్యకు ముందున్న యుగాన్ని ఏమంటారు? సో నన్నయ్యకు ముందున్న ఆది కవి నన్నయ్యకు ముందున్న యుగాన్ని ఏమంటారంటే ప్రాగ్నన్నయ్య యుగం అని పిలుస్తారు. సో ఇది జవాబు. నెక్స్ట్, కవుల ప్రాధాన్యాన్ని అనుసరించి యుగ విభజన చేసిన సాహిత్య చరిత్రకారుడు ఎవరు అంటే ఆచార్య పింగళి లక్ష్మీకాంతం అనే వ్యక్తి యుగ విభజన చేశాడంట కవుల యొక్క ప్రాధాన్యాన్ని పట్టుకొని. నెక్స్ట్ థర్డ్, కవులు పోషించిన రాజవంశాల ఆధారంగా యుగ విభజన చేసిన సాహిత్య చరిత్రకారుడు. సో కవుల ప్రాధాన్యాన్ని బట్టేమో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం. కవులు ఎవరైతే రాజవంశాలు కవులను పోషించాయో దాని ప్రకారం యుగ విభజన చేసింది ఆరుద్ర. సో ఈయన సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రచించాడు, చూసుకోవచ్చు. నెక్స్ట్, తెలుగులో చాలా ఇంపార్టెంట్ ఇది. 4th బిట్ చూడండి, తెలుగులో తొలి గద్య శాసనం ఏది అని అంటే 575 క్రీస్తు శకంలో ఎర్రగుడిపాడు శాసనం అనేది తొలి గద్య శాసనంగా వెలుగొందింది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, పద్య శాసనం. గద్య శాసనం అయితే ఎర్రగుడిపాడు. పద్య శాసనం వచ్చేసి అద్దంకి పండరంగ శాసనం అనేది 848లో తొలి పద్య శాసనం. సో అది. నెక్స్ట్ 6th చూడండి, 6th చూసుకుంటే నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? చాలా ఇంపార్టెంట్. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. నెక్స్ట్, నన్నయ్య మహాభారతంలో ఎన్ని పర్వాలు అనువదించాడు అని అంటే 2.5 పర్వాలు అనువదించాడు. అవి ఏంటంటే ఆదిసభ పర్వాలు, అరణ్య పర్వ సగభాగం. సో దీనిని నన్నయ్య అనువదించాడు. నెక్స్ట్ 8th, నన్నయ్య రాసిన వ్యాకరణ గ్రంథం వచ్చేసి ఆంధ్ర శబ్ద చింతామణి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నన్నయ్య గురించే 9th, నన్నయ్య కవితా గుణాలు వచ్చేసి సో నన్నయ్య యొక్క శైలి ఏ విధంగా ఉంటుందంటే ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఇవి నన్నయ్య యొక్క కవితా గుణాలుగా మనం వ్యవహరించవచ్చు. సో మరి నన్నయ్య బిరుదులు వచ్చేసి మనకు ఆదికవి, శబ్దశాసనుడు లేదా వాగానుశాసనుడు. సో ఇది నన్నయ్య బిరుదులు. నెక్స్ట్ 11th చూద్దాం, నన్నయ్యకు భారతాంధ్రీకరణలో సహకరించిన లేఖకుడు ఎవరు అంటే నారాయణ భట్టు. సో ఈయన భారతాంధ్రీకరణ అంటే మన భారతాంధ్రీకరణను రచించడంలో రచించినప్పుడు నన్నయ్య చెప్తూ ఉంటే రాసింది నారాయణ భట్టు. నెక్స్ట్ 12, మహాభారతానికి ఉన్న మరో పేరు వచ్చేసి జయ సంహిత అని కూడా అంటారు. ఇది మహాభారతానికి ఉన్న మరొక పేరు. 13, సంస్కృత మహాభారత రచయిత వేదవ్యాసుడు. సో వేదవ్యాసుడు ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 14, పంచమ వేదమని దేన్ని పిలుస్తారని అంటే మహాభారతాన్ని పిలుస్తారు. సో మహాభారతానికి 2 పేర్లు, జయ సంహిత అండ్ పంచమ వేదం. సో 2 పేర్లు గుర్తుంచుకోవాలి, జయ సంహిత, పంచమ వేదం మహాభారతానికి పేర్లు. 15, శివకవి యుగంగా ఏ కాలాన్ని పరిగణిస్తారు అని అంటే 12వ శతాబ్దాన్ని శివకవి యుగంగా మనం అనుసరిస్తారు. ఎందుకంటే ఆ టైంలో శివుని ఆరాధించే కవులు అధికంగా ఉండేవారు, దానిపై రచనలు అధికంగా చేసేవారు. నెక్స్ట్ శివ కవిత్రయం. సో మనం 12వ శతాబ్దాన్ని శివకవి యుగంగా అంటారు కదా, అందులో కొంచెం పేరుగాంచిన వాళ్ళు ఎవరు అంటే నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు. సో వీళ్ళు శివ కవిత్రయంగా పిలుస్తారు. సో వీళ్ళు 3. నెక్స్ట్ కుమార సంభవం కావ్యకర్త. కుమార సంభవాన్ని రచించింది నన్నెచోడుడు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 18th, వెరీ ఇంపార్టెంట్, తెలుగులో తొలి శతకం ఏది? దాని శతక కర్త ఎవరు అని అంటే వృషాదీప శతకం తెలుగులో తొలిది. పాల్కూరికి సోమనాథుడు దీనిని రచించాడు. నెక్స్ట్ 19, వృషాదీప శతకం ఏ ఛందస్సులో ఉంది అంటే చెంపక ఉత్పలమాలలో ఈ 2 ఛందస్సులో కలిగి ఉంది వృషాదీప శతకం. నెక్స్ట్ 20, బసవోదాహరణకర్త ఎవరు అని అంటే పాల్కూరికి సోమనాథుడు. సో బసవోదాహరణకర్తని దీనిని బసవోదారాన్ని రచించింది పాల్కూరికి సోమనాథుడు. నెక్స్ట్ ఇంకోటి 21, పాల్కూరికి సోమన రాసిన పురాణ గ్రంథం ఏది అని అంటే బసవ పురాణం. సో బసవ పురాణం రచించాడు, బసవోదాహరణం రచించాడు పాల్కూరికి సోమనాథుడు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 22, మార్గదేశ కవితలను తొలిసారిగా ప్రస్తావించిన కవి నన్నెచోడుడు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 23,
కవిరాజ శిఖామణి అనే బిరుదున్న వ్యక్తి నన్నెచోరుడు. సో ఇది నన్నెచోరుడు, పాల్కోరికి సోమనాథుడు, ఇలా ఒక్కొక్కల గురించి మెయిన్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ మల్లికార్జున పండితారుద్యుడు గురించి చూస్తే మల్లికార్జున పండితారుద్యుడు రచించింది శివతత్వసారం. సో ఏంటది? శివతత్వసారాన్ని రచించింది మల్లికార్జున పండితారుద్యుడు. నెక్స్ట్ 25 తిక్కన ఎవరి ఆస్థాన కవి అంటే మనుమసిద్ధి యొక్క ఆస్థానంలో ఉండేవాడు తిక్కన. మరి మనుమసిద్ధికి తిక్కన అంకితం ఇచ్చిన గ్రంథం వచ్చేసి నిర్వచనోత్తర రామాయణం. దీనిని తిక్కన మనుమసిద్ధికి అంకితం ఇస్తాడు. నెక్స్ట్ నిర్వచనోత్తర రామాయణం ఏ కోవకు చెందిన కావ్యం? పద్య కావ్యం అన్నమాట. నిర్వచనోత్తర రామాయణం పద్య కావ్యం. నెక్స్ట్ 28 తిక్కన భారతంలో ఎన్ని పర్వాలు అనువదించాడు? సో భారతంలో ఎన్ని పర్వాలు అనువదించాడు తిక్కన్న అంటే విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు మనకు అనువదించాడు తిక్కన. నెక్స్ట్ 29 తిక్కన ప్రతిపాదించిన కొత్త మతం వచ్చేసి హరిహర ద్వైతం. అంటే హరి మరియు హరుడు ఇద్దరు ఉండాలి, ద్వైతం అని ప్రతిపాదించాడు తిక్కన. ఆఫ్టర్ 12th శతాబ్దం తర్వాత అంటే శివకవి యుగం తర్వాత వచ్చిన వాళ్ళు కదా, శివుడే కాదు హరి కూడా ముఖ్యమే అని హరిహర ద్వైతాన్ని ప్రవచించాడు తిక్కన. 30 తిక్కన భారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? సో మరి తిక్కన భారతాన్ని హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు. సో మరి తిక్కన బిరుదులు వచ్చేసి కవి బ్రహ్మ, ఉభయ కవి, మిత్రుడు. నెక్స్ట్ 32 తిక్కన కవితా రీతుల్లో ప్రధానమైనవి వచ్చేసి నాటకీయత, వ్యంగ్యం, తెలుగుదనం. ఇవి తిక్కన కవితా రీతుల్లో ప్రధానమైనవి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది తెలుగు టాపిక్ కాబట్టి మీకు ఇంకోటి ఇంపార్టెంట్ చెప్పాలి. ఇప్పుడు పేపర్ 2 స్టార్ట్ అవుతాయి, తర్వాత పేపర్ 1 ఉంటాయి. అందులో సోషల్ కంటెంట్లో అధికంగా మార్క్స్ మీరు సాధించాలనంటే రివిజన్ ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. సో రివిజన్కి ఉపయోగపడే ముఖ్యమైన బిట్స్ అంటే 3rd నుంచి ఇంటర్ లెవెల్ వరకు కూడా బిట్స్ ఒకటే దగ్గర కవర్ చేసిన పీడిఎఫ్ మన దగ్గర ఉంది. ఒకసారి పీడిఎఫ్ చూద్దాం. దాదాపు 200 వరకు బిట్స్ ఇందులో కవర్ చేసి ఉంటాయి. 3rd క్లాస్ నుంచి తీసుకున్న నుంచి ఇంటర్ వరకు కూడా ఉంటాయి. సో డెఫినెట్గా ఎగ్జామ్ ముందు ఒకసారి ఇది చదువుకోండి, ఈజీగా స్కోర్ చేయవచ్చు. రివిజన్ కూడా చాలా చక్కగా అవుతుంది దీనిది. సో అప్ టు 200 బిట్స్, ఒక్కో దాంట్లో మనకు 10 బిట్స్ కూడా కవర్ చేసేటట్టు ఎక్స్ట్రాగా రాయడం జరిగింది. మనకు 200 బిట్స్ వరకు కూడా ఇందులో కవర్ చేయడం అయితే జరిగింది. సో చూడండి చివరి వరకు అప్ టు 200 వరకు ఉంటాయి ఇందులో. సో ఈ పీడిఎఫ్ అలాగే దీంతో పాటు కరెంట్ అఫైర్స్ అంటే డిఎస్సికి ఉపయోగపడేది, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడేది కూడా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఒకసారి చూద్దాం. సో ఇది కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ 2023కి సంబంధించి టోటల్ బిట్స్ ఉంటాయి ఇందులో. డిఎస్సికి అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3 కూడా మనకి వస్తాయి. ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ ఇందులో. మనకు ప్రీవియస్ గ్రూప్ 4లో కానీ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రతి దాంట్లో కూడా ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ప్రతి మంత్ వైజ్గా కవర్ చేసి రాయడం జరిగిన బిట్స్ ఇవి. సో ఈ పీడిఎఫ్ అలాగే సోషల్ కంటెంట్ పీడిఎఫ్ 2 మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా, ఈ సబ్స్క్రైబ్ మీరు చేసుకున్న తర్వాత పక్కకు జాయిన్ అనేది ఆప్షన్ ఉంటుంది. మీరు జాయిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది, జాయిన్ ఫర్ మోర్ బెనిఫిట్స్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని. సో ఈ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని ఉంది కదా, జస్ట్ 59 రూపీస్ తోటి మీరు దీన్ని ఎంట్రీ చేసుకోవడం వల్ల మీకు లైఫ్ టైం అంటే వన్స్ మీరు మెంబర్ అయిపోతారు ఇది చేసుకున్న తర్వాత, అన్నిటికంటే క్లాసెస్ అప్లోడ్ చేయకంటే ముందే మీకు పీడిఎఫ్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇప్పుడైతే టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడే ఇది జాయిన్ అయిపోయి పీడిఎఫ్స్ అయితే పొందండి. సో క్లాస్లోకి వెళ్దాం. నెక్స్ట్ 33 చూద్దాం. తిక్కన అంకితం తీసుకున్న గ్రంథం అంటే తిక్కన ఇదివరకు అంకితం ఇచ్చాడు, మరి తను అంకితం తీసుకున్నది ఏంటంటే కేతన అని కవి తిక్కనకి దశకుమార చరిత్రను రాసి అంకితం ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ తిక్కన గుంటూరులో జన్మించాడు. భారతాంధ్రీకరణలో తిక్కనకు లేఖకుడు ఎవరంటే గురునాథుడు. సో తిక్కన భారతాంధ్రీకరణ రాస్తే దానికి లేఖకుడు గురునాథుడు. మార్కండేయ పురాణాన్ని రచించింది మారణ. సుమతి శతకకర్త బద్దెన. ఇవన్నీ మనం చదువుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. కవుల నుంచి ఈజీగా క్వశ్చన్స్ 2-3 బిట్స్ అయితే అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చదవాలి. 38 చూడండి. సుమతి శతక మకుటం వచ్చేసి సుమతి అనేది మకుటం, సుమతి అనేది పద మకుటంగా చూడవచ్చు. 39 సుమతి శతక పద్యాలు మనకు కంద పద్యాల్లో అంటే ఈ కంద పద్యాల ఛందస్సులో ఉంటాయి. 40 ఎర్రన ఎవరి ఆస్థాన కవి అంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఎర్రన ఉండేవాడు. సో ఈ విధంగా ఒక్కో కవి గురించి వస్తుంది ఒక్కో బిట్లో, డెఫినెట్గా వినాలి. నెక్స్ట్ ఎర్రన బిరుదులు. ఎర్రన యొక్క బిరుదులు వచ్చి ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనేవి 2 బిరుదులు ఉన్నాయి ఆయనకి. నెక్స్ట్ 42 తెలుగులో తొలి క్షేత్ర మాహాత్య కావ్యం ఎర్రన రచించిన నృసింహ పురాణం. సో ఒక క్షేత్రాన్ని తీసుకొని నృసింహ క్షేత్రాన్ని తీసుకొని దాని అనుగుణంగా రాశాడు ఇది నృసింహ పురాణం. నెక్స్ట్ అరణ్య పర్వశేష రచించిన కవి అంటే అరణ్య పర్వశేషాన్ని రచించింది ఎర్రన. సూక్తి వైచిత్రి అంటే ఎర్రనకు సంబంధించింది. సూక్తి వైచిత్రి అనేది ఎర్రన యొక్క శైలి అన్నమాట, గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్ 45 కవిత్రయం అంటే మనకు తెలుసు నన్నయ్య, తిక్కన, ఎర్రన. నెక్స్ట్ 46
ఉత్తర హరివంశ గ్రంథకర్త నాచన సోమన. సో మరి నాచన సోమన యొక్క బిరుదులు సంవిధాన చక్రవర్తి, నవీన గుణసనాథుడు అనేది చూడవచ్చు. నెక్స్ట్ రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి మనకు తెలుసు. ఇదే తొలి ద్విపద రామాయణం. తెలుగులో తొలి ద్విపద రామాయణం ఏది అంటే రంగనాథ రామాయణం. దీన్ని గోనబుద్ధారెడ్డి రచిస్తాడు. నెక్స్ట్ 50 చెంపు కావ్యం అంటే ఏమిటి? సో మరి చెంపు కావ్యం అంటే ఏంటంటే పద్య గద్యాత్మకమైన కావ్యం. అంటే పద్యములు గద్యము రెండు మిక్సర్గా కావ్యం ఉంటే దాన్ని చెంపు కావ్యం అని పిలుస్తారు. నెక్స్ట్ భాస్కర రామాయణ కర్తలు. భాస్కర రామాయణాన్ని రచించింది హులకి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు. వీళ్ళు భాస్కర రామాయణాన్ని రచించారు. 52 తెలుగులో తొలి చెంపు రామాయణం భాస్కర రామాయణం. సో చెంపు అంటే ఇంతకుముందే చెప్పాం, పద్యం గద్యం రెండు మిక్చర్ ఉంటే చెంపు. అది మరి తొలి రామాయణం చెంపులో భాస్కర రామాయణం. 53 శ్రీనాథయుగం లేదా కావ్యయుగంగా మనకు 15వ శతాబ్ది కాలాన్ని పరిగణిస్తారు. ఆ టైంలోనే శ్రీనాథుడు ఉండేవాడు. ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? విద్యాధికారిగా పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడు ఉండేవాడు. శ్రీనాథుని ప్రతిష్టాత్మకమైన గ్రంథం శృంగార నైషధం. శృంగార నైషధం ఏ కావ్యానికి అనువాదం అంటే సంస్కృత హర్ష నైషధానికి అనువాదంగా చూడవచ్చు. నెక్స్ట్ శృంగార నైషధ కృతిపతి ఎవరు అంటే మామిడి సింగన. 58 శ్రీనాథుడు రాసిన వీరగాథ కావ్యం వచ్చేసి పల్నాటి వీర చరిత్ర. దీన్ని రచించింది శ్రీనాథుడు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దేశ భాషలందు తెలుగు లెస్స తొలిసారిగా ఏ గ్రంథంలో చెప్పబడిందంటే శ్రీనాథుడు రచించిన క్రీడాభిరామంలో చెప్పబడింది. అలాగే శ్రీనాథుడు రాసిన వీధి నాటకం క్రీడాభిరామం ఇంతకుముందే చూసాం. 61 శ్రీనాథుడికి కనకాభిషేకం ఎవరి ఆస్థానంలో జరిగింది అంటే ప్రౌఢదేవరాయల ఆస్థానంలో జరిగింది. నెక్స్ట్ 62 శ్రీనాథునితో పోటీపడి ఓడిపోయిన పండితుడు గౌడ డిండిమ భట్టు. సో ఈయన ఓడిపోయి శ్రీనాథుడు గెలవడం వల్ల కనకాభిషేకం చేయించుకుంటాడు ప్రౌఢదేవరాయల ప్రాంగణంలో. 63 హరవిలాస కృతిపతి అవబి తిప్పయ్య శెట్టి హరవిలాస కృతిపతి. శ్రీనాథుని కాశీఖండం యొక్క కృతిపతి వీరభద్రారెడ్డి. అంటే శ్రీనాథుడు రచించిన తర్వాత దానిని వ్యక్తీకరించింది ఈయన వీరభద్రారెడ్డి. నెక్స్ట్ శ్రీనాథుని భీమఖండం కృతిపతి వచ్చేసి బెండపూడి అన్నయ్య మంత్రి వీళ్ళు. నెక్స్ట్ 66 చాటుకవి. శ్రీనాథుని చాటుకవిగా పిలుస్తారు. అలాగే నెక్స్ట్ 67 పోతనకు సంబంధించి ఇప్పుడు బిట్స్. పోతన యొక్క గురువు ఇవటూరి సోమనారాధ్యుడు. పోతన రాసిన దండకం భోగిని దండకం. పోతన రాసిన అలభ్య శతకం నారాయణ శతకం. అంటే ఇది అలభ్యం, దొరకదు. నెక్స్ట్ పోతన భాగవతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? పోతన శ్రీరామచంద్రుడికి తన భాగవతాన్ని అంకితం ఇచ్చాడు. నెక్స్ట్ భోగిని దండక కృతిపతి వచ్చేసి మనకు రావుసింగ భూపాలుడు. 72 జైమిని భారతకర్త. సో ఇప్పుడు పిల్లల మరి పినవీరభద్రుడు గురించి కొన్ని బిట్స్. పిల్లల మర్రి పినవీరభద్రుడు జైమిని భారతాన్ని రచించాడు. శృంగార శకుంతలాన్ని కూడా ఈయననే రచించాడు. వాణి నా రాణి అని సగర్వంగా చాటిన వ్యక్తి పిల్లల మర్రి పినవీరభద్రుడు. అలాగే తెలుగులో తొలి జంట కవులు ఎవరిని పిలుస్తారంటే నంది మల్లయ్య, గంట సింగనన్ని పిలుస్తారు. సో 75 ఇది. నెక్స్ట్ 76 నంది గంట కవులు. అంటే వీళ్ళు నంది గంట కవులు రాసిన గ్రంథం అంటే కలిసి రాసింది ప్రబోధ చంద్రోదయం రచించారు వీరు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సింహాసన ద్వాత్రింశత సింహాసన ద్వాత్రింశత కర్త ఎవరు అంటే కొరవి గోపరాజు. నెక్స్ట్ భోజరాజీయం గ్రంథకర్త అనంతామాత్యుడు. 79 గోవ్యాఘ్ర సంవాదం కథ భోజరాజీయం అనే కావ్యంలోది చూడవచ్చు. నెక్స్ట్ 80 హరిశ్చంద్రోపాఖ్యానకర్త ఎవరు అని అంటే మనకు గౌరనగా చూడవచ్చు. నెక్స్ట్ అన్నమాచార్యుల గురించి 81 ఈయనకి తాళ్ళపాక అన్నమాచార్యుల యొక్క బిరుదు పదకవిత పితామహుడుగా మనం వ్యక్తీకరిస్తాం. నెక్స్ట్ 82 అదివో అల్లదివో శ్రీహరివాసము అనే సంకీర్తన ఎవరిది అని అంటే తాళ్ళపాక అన్నమయాచార్యులది. నెక్స్ట్ 83 సుభద్ర కళ్యాణం ద్విపదలో రాసిన తొలి కవయిత్రి ఎవరు? సో తాళ్ళపాక తిమ్మక్క. ఈమె సుభద్ర కళ్యాణాన్ని ద్విపదలో రాసింది. నెక్స్ట్ 84 నీతి సీసపద్య శతకకర్త తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు. వీళ్ళంతా అన్నమాచార్యుల యొక్క కుటుంబ సభ్యులు. ఈయన నీతి సీసపద్యాన్ని రచించాడు. సో ఇదండి ఈరోజు తెలుగుకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కంటే కవుల వారీగా చూడడం అయితే జరిగింది. డెఫినెట్గా ఇందులో నుంచి అత్యాస్కారం అయితే ఎక్కువగా ఉంది. ఇటువంటి క్వశ్చన్స్ అయితే చదవండి. నెక్స్ట్ క్లాస్లో కవుల గురించి అలాగే తెలుగుకు సంబంధించిన ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నుంచి కవర్ చేద్దాం. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అన్ని సబ్జెక్ట్స్ పైన కంటెంట్ అయితే కవర్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ కంటెంట్ పీడిఎఫ్ని అయితే జాయిన్ అయితే ఇప్పుడే పొంది
ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి టెట్ ఎగ్జామ్ ఎలా రాయాలి ఆన్లైన్ అనేది మన ఛానల్లో ఇప్పుడే వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది, దాన్ని కూడా చూడండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టెట్ ప్రిపరేషన్ అండ్ యువర్ ఎగ్జామ్. సో థ్యాంక్ యూ. హీ వాజ్ బిలీవర్స్ అకాడమీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్. జై హింద్.